నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం. మాజీ మంత్రి ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్న కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం. 26వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. పట్టణంలోని మున్సిపల్ పాఠశాల నందు బాబు జగజీవన్ రామ్ జయంతి. జగజీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమావేశం. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం కావాలని పిలుపు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సభ. నివాళులర్పించిన శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సంస్కరణలు గుర్తు చేసుకున్న నాయకులు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చిలకలూరుపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో ఆ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని వీధి తిరుగుతూ వైకాపా ప్రజలకు చేసిన మోసాన్ని వివరించారు. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. గ్రామంలోని దేవాలయాలు, మసీదులలో పూజలు జరిపారు. తొలుత పోతవరంలో పుల్లారావుకు పూల వర్షంతో ఘన స్వాగతం లభించింది. మద్దిరాల గ్రామం జనసంద్రంతో నిండిపోయింది. ర్యాలీకి ముందు తెలుగు మహిళలు నడుస్తూ సూపర్ 6 పథకాలు, భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలు పాంప్లెట్స్ ఇంటింటికి తిరుగుతూ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తేళ్ల సుబ్బారావు, కరీముల్లా, సదాశివరావు, మండల పార్టీ అధ్యక్షుడు సోంబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేరు చెప్తాడు. బలైపోయింది కూడా ఈ 5 సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలు, పేద వర్గాలే బతకలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. పథకాల పేరిట మోసం, పెరిగిన ధరల గురించి మాత్రం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. పెరిగిన ధరల గురించి కూడా పట్టించుకుంటే నీ పథకాలే అవసరం లేదు. ఒక పక్క ధరలు పెంచుతూ పక్క రాష్ట్రాల్లో ఉన్న ధరలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో చూసుకుంటే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు మనకన్నా తక్కువ ఉన్నాయి. కరెంటు బిల్లులు మనకన్నా తక్కువ ఉన్నాయి. ముస్లిం మైనారిటీలు దగా పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఉన్నాయి చూసుకుంటే ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు కూడా వేయరు. పథకాల పేరిట మోసం తప్ప. ఒకసారి చూద్దామని వేసినప్పుడు ఎన్ని పథకాలు అమలు చేస్తానని చెప్పాడో ఒకసారి గుర్తు తెచ్చుకోమని తెలియజేస్తున్నాను. అమలుగానే అనేక వాగ్దానాలు ఇచ్చారు, అమలుగానే అనేక పథకాలు చెప్పారు. చెప్పిందంటూ చేసింది 2-3% మాత్రమే. మిగిలిన అన్ని కూడా గాలి కొదిలేశాడు. మళ్ళా అబద్ధాలు చెప్పడానికి ముందుకు వస్తా ఉన్నాడు. ఈరోజు మైనారిటీలకు ఉన్న పథకాలు ఒక్కటన్నా ఉన్నా? ఒక ఇల్లు కట్టాడు పోతవరంలో, ఆటో నగర్ పడుకోబెట్టాడు. ఆటో నగర్ బాగుపడితే ఎంతమంది ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఉపాధి చేసుకునే వాళ్ళు. ఆటో నగర్ పడుకోబెట్టాడు. నేను బైపాస్ తీసుకురాకపోతే ఈ భూముల ధరలు కూడా మీకు ఉండేవి కావు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఏమీ ఉండేవి కావు. నేను బైపాస్ తీసుకురాబట్టి కనీసం ఆ భూముల ధరలు అటు పక్క ఉన్న ధరలు పెరిగినాయి.
లేకపోతే అది కూడా లేదు. ఆ విధంగా బైపాస్ తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ భూములు అమ్ముకోవటం వల్ల కొంతమంది రైతులకి ధరలు పెరగటం, రైతులు సంతోషంగా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మన సూపర్ 6 పథకాలు ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నాడు, ఒకరికే ఇచ్చి మోసం చేశారు. మైనారిటీ ఇళ్లలో ముస్లిం మైనారిటీలు కానీ, దళితులు కానీ, పేద వర్గాలకు కానీ ఒక్కొక్క ఇంట్లో 3, 4, 2 పిల్లలు ఉంటారు. ఒకరికిచ్చి దగా చేశాడు పేద వర్గాలను ఇక్కడ. అందుకనే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు, ఇంట్లో 3 ఉన్నా 3 15, 4 ఉంటే 4 15, 60,000 రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి ఒక బాండ్ పేపర్ మీ ఇంటికి పంపిస్తున్నాం, ప్రతి ఇంటికి. కనకనకనకనమంటే నిప్పుల దండై కదిలిందే ప్రతిపాటి పసుపు సైన్యం. ధన తప్పుల తరువై కదిలొస్తుందమ్మో జనసేన ప్రపంచనం. లోకేశు అడుగులో అడుగై వేలాది గుండెల్లో కనకన మండే నిప్పుల దండై కదిలిందే ప్రతిపాటి పసుపు సైన్యం. తన డప్పుల తరువై కదిలొస్తుందమ్మో జనసేన ప్రపంచనం. ప్రతిపాటి వంశంలోన పుట్టినాడురా ప్రజల కోసం అంకితమయ్యి చంద్రన్న లోకేశండక కదిలినాడురా శివలూరి పీఠాలను దిక్కులలోనా. కనకన మండే నిప్పుల దండై కదిలిందే ప్రతిపాటి పసుపు సైన్యం. తన డప్పుల తరువై కదిలొస్తుందమ్మో. ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ పెరిగి అభివృద్ధి జరిగిందని, ఆ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 26వ వార్డు బ్రహ్మంగారి గుడి బజారు, సింగ్ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగింది. వార్డు నాయకులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలోని అన్ని ఏరియాల్లో కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులోని యువత, మహిళలు ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా కావటితో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడుకి ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గజరాజును ఏలే మావటి, అరే వస్తున్నాడదిగో మన అన్న కావటి, రాజకీయ గజరాజును ఏలే మావటి. చిలకలూరి పేటను అరే
ఎడ్లపాడు మండలంలోని కోట, పుట్టకోట, కొండవీడు గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పర్యటించారు. గురువారం రాత్రి 3 గ్రామాల్లో ఎన్నికల ప్రచారం, వాహనంపై రోడ్ షో కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ గత 14 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిన వంచనపై విరుచుకుపడ్డారు. అలాగే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 3 గ్రామాలకు జరిగిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గుంటు శంకర్, కన్వీనర్ రాజమండ్రి చింతారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెల్ల యజ్ఞేశ్వరరెడ్డి, సర్పంచ్ మొహమ్మద్ యూనిస్, ఎంపీటీసీ బి శ్రీనివాసరావు, నాయకులు సాంబయ్య, షేక్ జకీర్, పెదబాబు, దయాసాగర్, పల్నాటి గురువయ్య, అంజయ్య, ఆలోకం వెంకట లక్ష్మీనారాయణ, సొసైటీ చైర్మన్ శివరామకృష్ణ, విప్పర్ల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అధికార వైకాపా నుంచి విపక్ష తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. పట్టణంలోని పలు వార్డుల నుంచి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకున్నాయి. చిలకలూరిపేటకు చెందిన అన్నలదాసు బులిబాబు, ఎన్వి రత్నారెడ్డి ఆధ్వర్యంలో 300 కుటుంబాలు, ఆటో యూనియన్ సభ్యులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. 9వ వార్డుకు చెందిన అన్నదాసు ఫ్రాన్సిస్, షేక్ బడేమియా, నాగరాజు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. 18, 25 వార్డులకు చెందిన 20 కుటుంబాలు గజేంద్ర ఏడుకొండల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రత్తిపాటి పుల్లారావు, అధికార వైకాపా కథ ముగుస్తుండడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అన్నారు. సాధారణంగా ఎవరైనా విపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరుతారు, కానీ ఎన్నికల ముందు ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని రోజులుగా విపక్షంలోకి వలసలు కొనసాగుతున్నాయంటే అది రాబోతున్న అధికార మార్పిడి, రాజకీయ పునరీకరణకు సంకేతమన్నారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పిఓ, ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్ పర్సనల్స్ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని, ఈ విషయంపై సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోలింగ్ పర్సనల్స్కి తెలియజేయాలన్నారు. ఎన్నికల శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్ ఆర్డినెట్స్ పోలింగ్ పర్సనల్స్ అందరికీ రావడం జరుగుతుందని, పోలింగ్ పర్సనల్స్ అందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన ఫామ్ 12 ఫిల్ చేసి తీసుకుని శిక్షణకు వచ్చేలా వారికి ఆర్ఓలు స్పష్టం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2370 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2375 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల శిక్షణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల శిక్షణకు సంబంధించి ట్రైనింగ్ ఆర్డినెట్స్ పోలింగ్ పర్సనల్స్ అందరికీ రావడం జరుగుతుందని, పోలింగ్ పర్సనల్స్ అందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన ఫామ్ 12ని ఫిల్ చేసి తీసుకుని శిక్షణకు వచ్చేలా వారికి
ఆర్ఓలు స్పష్టం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2370 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2375 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ వారి గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా దాడులు, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. ఎస్పీ బిందు మాధవ్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్గా, తర్వాత నూతన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా విధులు నిర్వహించారు. తదనంతరం ప్రమోషన్ పొంది గ్రేహౌండ్స్ నందు ఎస్పీగా పనిచేశారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా అత్యంత కీలకంగా మారిన ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటును పట్టుదలగా తీసుకుంటేనే గెలుపు తీరాలకు చేరగలమని కార్యకర్తలకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. అబద్ధాలు, అభండాల వ్యాప్తిలో పిహెచ్డీ చేస్తున్న జగన్, వైకాపా తప్పుడు ప్రచారాలని ఎక్కడికక్కడ ఖండించడం, ప్రజలకు వాస్తవాలు వివరించడం కూడా ఆ క్రమంలో ఎంతో కీలకమని ఆయన సూచించారు. చిలకలూరిపేట 32వ వార్డుకు చెందిన 35 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. అవారు రమేష్, బిట్రా బ్రహ్మం, దానియేలు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో వీరంతా చేరారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి నివాసం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ల పేరిట జగన్ చేస్తున్న రాజకీయం అతడి ప్రభుత్వానికే కాక మానవత్వానికి మాయని మచ్చగా పేర్కొన్నారు. కార్పణ్యాలకు తెర లేపుతారని, ఈ క్రమంలోనే పెన్షన్ల విషయం మొదటిది మాత్రమేనన్నారు. అందుకే తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్కరికి వాస్తవాలు వివరిస్తూ ఉండాలన్నారు. వైకాపా సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం మన దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు కరీముల్లా, కంచర్ల శ్రీనివాసరావు, తుపాకుల అప్పారావు, టీడీపీ పట్టణ కార్యదర్శి నలమాల రవితో పాటు దళిత నాయకులు జగదీష్, భక్తవత్సలం, కొండ వీరయ్య, సుల్తానా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు కార్యదర్శి మాణిక్యారావు, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు. దళితులందరూ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశానుసారం బాబు జగజీవన్ రావు గారికి జయంతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. అలానే బాబు జగజీవన్ రావు గారు 1937లోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో దళితులకి ఓటు బ్యాంకు లేని సమయంలో బాబు జగజీవన్ రావు గారు ఎమ్మెల్సీగా ఎన్నికై అధికారాన్ని అనుభవించాడు. అలానే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న మనందరం దళితులకు విన్నవించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని మీ అందరికీ సవినయంగా విన్నవిస్తున్నాను. కానీ దళితులకు కానీ వైసీపీ పార్టీ చేపడుతున్నటువంటి వ్యతిరేక విధానాలు వైసీపీ పరిపాలనకు వచ్చిన తర్వాత ఇప్పటికీ 188 మందిని చంపి మానభంగం చేసి వాళ్ళు ఇష్టమైనట్టుగా చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు 2 సార్లు కూడా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా ముస్లింలు కానీ దళితులు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. ఒకవేళ జరిగిన 1-2 మంచుకు జరిగింది కానీ అలా కాకుండా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముస్లిం సోదరుల మీద, మరి ఎస్సీ సోదరుల మీద అనేక రకాలైన దాడులు చేస్తూ ఉన్నారు.
మహనీయుల బాటలో పయనిద్దామని నేటి తరం యువత విద్యార్థులు మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని సమాజానికి సేవ చేయాలని వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు సూచించారు. పట్టణంలోని బ్యాంక్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ముందుగా జగజీవన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జీవిత పాఠాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చదువు అనే మార్గాన్ని అనుసరించి ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అరుపులు కేకలతో ఏమీ సాధించలేమన్నారు. సమాజంలో అనేక సంఘ సంస్కరణలు తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రావు అని కొనియాడారు. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా యువతను కూడా గట్టి పోరాటం చేసేలా స్ఫూర్తినిచ్చారన్నారు. బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి చిన్న వయసులోనే భారత మొదటి కార్మిక శాఖ మంత్రి పదవి చేపట్టిన ఘనత జగజీవన్రావుకు దక్కుతుందన్నారు. కాబట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నా సామాజిక చైతన్యం తీసుకురావాలన్నా చదివే అసలైన ఆయుధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బుల్లెట్ చిన్న, మద్దిరాల విశ్వనాథం, మున్సిపల్ వైస్ చైర్మన్లు వల్లెటి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు సయ్యద్ సిరాజ్, నాయకులు మైలా రాజేష్, బండారు దాసు, జయకుమార్, బందెల శ్రీనివాసరావు, సాప సైదావలి, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరంలోని శివాలయం సమీపాన ఉన్న నూతన మసీదు వద్ద గురువారం సాయంత్రం హుదా సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పంపిణీ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎవరూ పస్తు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని హుదా మసీదుల వద్ద బియ్యం, నగదు, మాంసం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. सबसे पहले हम अल्लाह की तारीफ बयान करते हैं और आप सब लोगों को रमज़ान की मुबारकबाद देते हैं। अल्लाह ताला आपको, हमको, पूरे घनपारम चिलकलूरीपेट भारत को अल्लाह ताला अच्छा रखे। रमज़ान का ये मुबारक महीना है, रहमतों का महीना है, बरकतों का महीना है और अल्हम्दुलिल्लाह यहाँ पर अब आपके लिए मस्जिद भी बन रही है। आप सब लोगों को रोज़ा रखना, नमाज़ पढ़ना, अच्छे काम करना है। हम सब लोगों को मिलकर रहना है और अमीर गरीब बड़ा छोटा सब आपस में भाई भाई हैं। आप सब हमारी बहनें हैं। हम सब लोग एक दूसरे की इज्जत करेंगे, एक दूसरे का साथ देंगे, एक दूसरे की मदद करेंगे और जो है गरीबों की मदद करना। अल्लाह के नबी रमज़ान के महीने में ख़ास तौर से खूब मदद किया करते थे। तो आप सब लोग जो है रमज़ान के इस मुबारक महीने में एक दूसरे की इज्जत करें, रोज़ा रखें, नमाज़ पढ़ें, अच्छे काम करें। अल्लाह ताला आपको दुनिया में आखिरत में अल्लाह ताला कामयाबी अता फरमाए। और हमारे साथ में घनपारम के जो जिम्मेदार हैं, हमारे वली साहब इस वक्त हमारे साथ में मौजूद हैं। वो इस इलाके के और यहाँ मस्जिद के जिम्मेदार हैं घनपावरम में और हम उनके लिए, उनके पूरे घर वालों के लिए, उनके साथ में बैठे हुए खड़े हुए दोस्तों भाइयों के लिए दुआ करते हैं कि अल्लाह ताला यहाँ इस घनपारम की इस कॉलोनी में ये लोग सब मिलकर रहें और बच्चों को अच्छी तरह पढ़ाएं, औरतें भी पर्दे में रहें, नमाज पढ़ें और इस तरह से अल्लाह ताला हमसे खुश होगा। अल्लाह से आखिर में दुआ करते हैं कि रमज़ान का ये मुबारक महीना हम सब के लिए रहमतों का महीना, बरकतों का महीना बने। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్రావు గారి 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో కార్మిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, హరిత విప్లవానికి ఆద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఉప ప్రధాని, కార్గిల్ యుద్ధ సమయంలో తనదైన శైలిలో పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజీవన్రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ బాబు జగజీవన్రావు పేరు ఒక్క జిల్లాకు కూడా పెట్టకుండా జగజీవన్రావు గారిని అవమానించారన్నారు. మిత్రపక్షం గెలిచిన వెంటనే బాబు జగజీవన్రావు గారికి భారతరత్న ఇవ్వాలని, జగజీవన్రావు గారి జయంతి సాక్షిగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు మేదర్ విజయసాగర్, చిలకలూరిపేట అధ్యక్షులు కొండపోగు క్రాంతి మాదిగ, చిలక రత్నబాబు, జూడ్రాలపల్లి ఎస్ఐ, టీడీపీ ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎలమంద వలిబాబు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్రావు గారు ఈ దేశానికి అవిశ్రాంత పోరాటం చేసి ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డారు.
కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి హరిత విప్లవం రావడానికి ఎంతో విధంగా తోడ్పడ్డాడు. అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో తన ధైర్య శైలిలో అవిశ్రాంతంగా శ్రమపడి ఈ దేశానికి విజయత్వం చేకూర్చారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజీవన్ రావు 117వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్టీయూ చిలకలూరుపేట ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్టీయూ ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు శ్రీ వీణ విజయరామరాజు గారి 24వ వర్ధంతి రోజున వారిని స్మరించుకోవడం కర్తవ్యమన్నారు. వారు శాసనమండలి సభ్యులుగా అనేక ఉపాధ్యాయ సమస్యలు మండలిలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు. నాయకులు, భారత మాజీ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన, దళిత జనోద్ధరణకు కృషి చేసిన జగజీవన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిలకలూరుపేటలోని మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఎస్టీయూ చిలకలూరుపేట ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీణా విజయరామరాజు గారు అనేక మార్లు ఎమ్మెల్సీగా, మరి ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులుగా కృషి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారి యొక్క స్ఫూర్తి ఈనాటికి కూడా ఎస్టీయూలో కొనసాగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా భారత ఉప ప్రధానిగా చేసిన జగజీవన్ రావు గారు మరి దళిత జనుల కోసం అనేకమైన ప్రయోజనాల కోసం కృషి చేయడం జరిగింది. వారికి ఈరోజు జన్మదిన వేడుకలు, అదేవిధంగా వీణా విజయరామరాజు గారికి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. హాజరైన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి బాబూజీగా ప్రసిద్ధి చెందారని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరపాలన్నారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని, 1935లో అంటరాని వారికి మానవత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసింగ్ లీగల్ అనే సంస్థను స్థాపించడంలో ఆయనను కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారని, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. 1946లో ఆయన జవహర్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఆయన సామాజిక న్యాయ రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, మిత్ర సర్వీస్ సొసైటీ అధ్యక్షులు కొండ్రమెట్ల నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గట్టుపల్లి రమణ, టౌన్ మహిళా అధ్యక్షురాలు నాగమణి సంయుక్త ఆధ్వర్యంలో వార్డు మహిళా విభాగం అధ్యక్షులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గట్టుపల్లి రమణ అధ్యక్షత వహించారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేమల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పరిపాలన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ ప్రతి కులంలో ఉన్న ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రతి కుటుంబం నుండి సంవత్సరానికి 2,70,000 రూపాయల అధిక భారం వేసిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును బీసీలంతా ఏకమై మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు శివ, బీసీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థలాల రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ, వ్యాపార రూపంలో కానీ మన దగ్గర వసూలు చేస్తారు ఫండ్. ఆ ఫండ్ పెట్టి కొన్ని ఆస్తులు పడ్డారు, కొంత బంగారం పడ్డారు, మనకు అవసరమైనప్పుడు మనకు ఉపయోగించడానికి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన బంగారం, మందే ఆ బంగారం, మన బంగారాన్ని, మన ఆస్తుల్ని మొత్తాన్ని తాకట్టు పెట్టుకుంటున్నాడు. తాకట్టు పెట్టి 8 దేశాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద పెద్ద ఎస్టేట్ చేసుకుంటున్నాడు. అంటే అతను స్వార్థం కోసం, అతను ఎవరికి
అందుకని మన 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 సచివాలయం అంటే అది పెద్ద దేవాలయం లాంటిది. సచివాలయం అంటే చాలా గౌరవప్రదం. మన ఇండియాలో, మన రాష్ట్రంలో, ప్రతి ఇండియాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా గౌరవిస్తాం సచివాలయం అంటే. అలాంటి సచివాలయాన్ని కూడా అతను తాకట్టు పెట్టుకున్నాడు. 400 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టుకున్నాడు. అంటే మనందరి ఆస్తి అది, మనం పన్నుల రూపంలో కట్టే ఆస్తి అనమాట. అది 400 కోట్లకి తాకట్టు పెట్టుకున్నాడు. అది ఎవరు అసలు తాకట్టు పెట్టరు, ఎవరు పెట్టుకోరు, వేరే బ్యాంకుకి పెట్టాడు. మరి దాన్ని బట్టి ఇప్పుడు మేము మన బీసీ యూనిట్ పార్టీ తరఫున మనం ఆలోచించింది ఏంటంటే, ఇదే విధంగా కొనసాగితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ మనం గెలిపించినట్టు ఎమ్మెల్యేలు మళ్ళా కనుక మనం గెలిపిస్తే ఇప్పుడు ఉన్న ఆస్తులందరూ తాకట్టు పెట్టినారు. ఇంకా మిగతా మన ఆస్తులు కూడా మీరు గమనించారా లేదు, మీ పొలాల ఆస్తులు మాకు, మీ పొలాలు డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి, మీ ఇళ్ళ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అనౌన్స్ చేశారు. అంటే మన ఇళ్ల స్థలాలు, మన డాక్యుమెంట్స్, మన పొలాల డాక్యుమెంట్స్ కూడా ఎవరు కూడా తాకట్టు పెట్టుకున్నాడు. మనకి ఏముండదు. ఇక ఆయన రిటర్న్ వెళ్ళినా కానీ మనల్ని ఎవరు అడుగుతారు? ఇక వేరే వాళ్ళు వచ్చి మా తాకట్టు పెట్టిన డబ్బులు ఏంటో మనకా డబ్బులు ఉండవు. అందుకని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరఫున మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థులైనటువంటి మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, వీరు నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బులు వెనకేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు జనాలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేసి ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకున్నట్టయితే, అదేవిధంగా రాష్ట్ర వైడిగా మనం గెలిపించుకున్నట్టయితే, మన కార్యకర్తలు రాష్ట్ర వైడిగా ఉన్నారు, మన లీడర్లు రాష్ట్ర వైడిగా ఉన్నారు, మన బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరఫున. కాబట్టి మనం వచ్చే ఎలక్షన్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనల్ని అడిగారు, రాష్ట్ర వైడిగా మీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, మీ లీడర్స్ ఉన్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేసినట్టయితే, మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. అందుకని మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి మీ అందరికి ఇష్టమైతే 8వ తారీఖు ఆ రోజు ఉగాది పండుగ మన పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు పార్టీకి మనం సపోర్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఓకే అంటే 8వ తారీఖు మనం అందరం వెళ్ళి పార్టీకి సపోర్ట్ చేద్దాం అనేది నా ఆలోచన. మరి మీరందరూ ఓకే అంటారా? చేతులు ఓకే అంటే మీరందరూ మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేద్దాం. మరి అందరూ చేతులు ఎత్తారు కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి మహిళ ఒక CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.